వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రస్తుతం చాలా సైలెంట్ మోడ్లో ఉన్నారు. 2024 ఎన్నికల ఫలితాలతో రోజాకు జ్ఞానోదయమైనట్టుంది. మాట్లాడకపోతే బ్యాడ్ అయిపోతాం అన్నట్టుగా సౌండ్ పెంచిన రోజా ఉన్నట్టుండి మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఏపీలో ఏ పార్టీని వదలని రోజా కాంగ్రెస్ ఏపీసీపీ అధ్యక్షురాలు షర్మిలపై మాటల తూటాలు పేల్చారు. నోటికొచ్చినట్టు నోరు పడేసుకున్నారు. రాజకీయంగా లైఫ్ ఇచ్చిన టీడీపీ అధినేతను అనకూడని మాటలు ఎన్నో అన్నారు. చివరికి జనసేన అధినేతను సైతం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అంటూ రెచ్చిపోయారు. బీజేపీపై కూడా విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. మరో 30 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారనే నమ్మకంతో ఎక్కువగానే నోటికి పని చెప్పారు. నోరే నా ఆయుధం అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడారు రోజా. ఇలా తిరుపతిలో సైతం తన నోటికి పని చెప్పి దైవ దర్శనానికి వెళ్లిన ప్రతిసారి తిరుమలను రాజకీయ హబ్బుగా మార్చి రాజకీయాల గురించి మాట్లాడేవారు రోజా. ఇలా తన నోరే ప్లస్ అనుకునే రోజాకు ఇప్పుడు అదే మైనస్గా మారింది. ఏపీలో ఏ పార్టీలోకి ఎంట్రీ లేకుండా చేసుకున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటం, ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషించటంతో రోజా తన స్థాయిని తానే దిగజార్చుకున్నారనే చెప్పాలి. నగరి నుంచి 2 సార్లు గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రోజా 2024లో ఘోర పరాజయం తర్వాత పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారారు. తన నోటి దురుసు వల్ల మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది అనుకున్న రోజాకు ఇప్పుడు ఏపీలో ఏ పార్టీలో కూడా అవకాశం లేకుండా పోయింది. ఇలా తన నోటి దెబ్బకు తనే ఇబ్బంది పడుతుంది రోజా. పోనీ సినిమాల వైపో లేక టీవీ షోలోకో వెళ్దాము అంటే అక్కడ కూడా రోజాకు మొండి చెయ్యి చూపిస్తున్నారట. పవన్ కళ్యాణ్ను నానా బూతులు తిట్టిన రోజాను సినిమాలోకి తీసుకోవడానికి ఏ డైరెక్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపించటం లేదనే టాక్ ఉంది. మినిస్టర్ పదవిలో ఉండి మీడియా ముందు ఏం పీకలేరు, వాడెంత వీడెంత అంటూ అసభ్యకరమైన భాషలో పవన్పై విరుచుకుపడ్డారు రోజా. సినిమా అవకాశాలు రావటం లేదు కదా, గతంలో జడ్జిగా చేసిన జబర్దస్త్కు వెళ్దామంటే చివరకు పవన్కు సపోర్టుగా నిలిచినందుకు జబర్దస్త్ కమెడియన్స్ను కూడా వదలకుండా తన నోటికి పని చెప్పారు రోజా. దీంతో డైమండ్ రాణిని జబర్దస్త్ షోకు తీసుకొస్తే బాయ్కాట్ చేస్తామంటున్నారట జబర్దస్త్ కమెడియన్స్. ఇలా 2024 వైసీపీ ఓటమి తర్వాత ఏ అవకాశం లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చిన రోజా తమిళనాడు పాలిటిక్స్లో ఫిక్స్ అయిపోయే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. తమిళ హీరో విజయ్ పెట్టిన తమిళగ వెట్రి కళగం టీఎంకే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తమిళనాడులో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు రోజా. ఇందుకోసం తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భర్త సెల్వమణితో కలిసి రోజా వరుణాభిషేకానికి వెళ్లి శత్రు సంహార పూజ నిర్వహించిన రోజా తనతో ఫోటోలు తీసుకునేందుకు వచ్చిన పారిశుద్ధ్య మహిళా కార్మికులను దగ్గరకు రానివ్వకుండా దూరంగా నిల్చోవాలంటూ సైగలు చేయటంతో విమర్శలకు గురైంది రోజా. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చిన తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు పరిపాలనని ప్రశంసించటంతో అధికారంలో ఉన్న రోజా తన నోటికి మళ్లీ పని చెప్పారు. రజనీకాంత్ ఒక అగ్రనటుడని కూడా చూడకుండా రోజా ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. రజనీకాంత్కి ఆంధ్ర పాలిటిక్స్ ఏమి తెలుసు అంటూ రెచ్చిపోయారు. దీంతో తమిళ ప్రజల్లో రోజా నెగిటివిటీ మూటకట్టుకున్నారు. సో తమిళనాడులో రోజా నెగ్గుకు రావడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024లో నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లే రోజా ఓటమి కోసం పనిచేశారు. ఇది బహిరంగ నిజం, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వైసీపీలో ఉండి 2029లో నగరి నుంచి మరోసారి పోటీ చేసినా గెలవటం కష్టమని రోజా ఫిక్స్ అయినట్టు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. ఇక దానికి తోడు కేసుల భయం కూడా రోజాలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమె తన మెట్టినిల్లు అయిన చెన్నై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగు రాజకీయాల్లో బూతుల మంత్రిగా పేరు ఉన్న రోజాను తమిళనాడు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాయా అంటే వేచి చూడాల్సిందే. ఆంధ్రాలో ఉంటే రోజా టీటీడీ టికెట్ల స్కామ్ దగ్గర నుంచి అనేక రకాల కేసులను ఆమె ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి చెన్నై వెళ్లి మెట్టినిల్లు నుంచి రాజకీయ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న రోజాకు దళపతి విజయ్ రాజకీయ అవకాశం ఇస్తారా, లేక మరే ఇతర పార్టీ అయినా సీటిస్తుందా? రోజా తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేస్తుందా అంటే వేచి చూడాల్సిందే.